అనగనగా ఒక చిన్న గ్రామంలో ఓ కాకి, ఎద్దు ఉండేవి. అవి 2 మంచి స్నేహితులు. ఒకరోజు సాయంత్రం ఎద్దు పొలం నుండి ఇంటికి వస్తుండగా కాకి ఎద్దును చూసి ఎద్దు దగ్గరకు వచ్చి, "నువ్వు ఇంత తెలివిలేని దానివి అనుకోలేదు. తెల్లవారుజామున నుండి చీకటి పడేంత వరకు కష్టపడతావు. నిన్ను తన పొలం పనుల కొరకు రైతు వాడుకుంటాడు. నిన్ను ఇంతలా కష్టపెడతాడు. ఆ రైతు 4 గడ్డి పరకలు కోసిన్ని నీళ్లు ఇవ్వగానే మురిసిపోతాము. నన్ను చూడు, ఏమీ కష్టపడను. ఏది దొరికితే దానిని నా ముక్కుతో అందుకొని పోతాను" అంటూ ఎద్దుని మాయమాటలు చెప్పింది. కాకి మాటలు విన్న ఎద్దు, నేనేమి విచారంగా లేను. నా కష్టం ద్వారా ఓ రైతు కుటుంబము బాగుపడుతుంది. అలాగే ప్రపంచంలోని చాలామంది ప్రజలు ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం ఉంది. దానికి నేను చాలా సంతోషిస్తాను. నీలాగా దొంగతనం చేసి తినే ఆహారం నేను జీర్ణించుకోలేను అంటూ కాకికి బుద్ధి చెప్పింది. ఇందులో నీతి ఏంటంటే, కష్టంలోని సంతోషం కష్టపడే వారికే తెలుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.